బర్డ్ ఫ్లూ ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గతంలో దీని కారణంగా కొన్ని వందల కోళ్లు ప్రాణాలు కోల్పోయాయి. ఇప్పుడు ఈ వైరస్ నెల్లూరు జిల్లాను వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో కేంద్ర ఆరోగ్య శాఖ బృందం పర్యటించింది. పొదలకూరు, కోవూరు మండలాలలో పర్యటించిన సెంట్రల్ టీం పౌల్ట్రీ ఫార్మ్స్ ను సందర్శించి మృత్యువాత పడిన కోళ్లను పరిశీలించారు. వైరస్తో మృత్యువాత పడిన పౌల్ట్రీ ఫార్మ్స్ లో పనిచేసే వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి రక్త నమూనాలు కూడా సేకరించారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో పౌల్ట్రీ రైతులకు తగు జాగ్రత్తలు సూచించారు. బర్డ్ ఫ్లూతో జిల్లాలో చికెన్ తినేందుకు ప్రజలు హడలిపోతున్నారు. అసలు చికెన్ షాపులు కూడా మూసేశారు. జిల్లాలో చికెన్ కాకుండా మటన్, చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పలు గ్రామాల్లో చికెన్ ఫ్రీ ఇస్తామంటే కూడా మాకు వద్దు బాబోయ్ అంటున్నారు జనం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. బర్డ్ ఫ్లూ కలకాలం రేపడంతో అధికారులందరూ అప్రమత్తమయ్యారు. దీంట్లో భాగంగా ఇటు వైద్య సంబంధించినటువంటి హ్యూమన్స్కి ఏదన్నా ఈ బర్డ్ ఫ్లూ సోకేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయనే ఉద్దేశంతో కూడా ఇప్పటికే కేంద్ర బృందం కూడా ఇటు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తుంది. దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా సర్వేలెన్స్ అధికారి భాస్కర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క జిల్లాలో ఎక్కడెక్కడ పర్యటించారు, ఈ యొక్క బర్డ్ ఫ్లూ ప్రభావం మనుషులపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది ఒకసారి ఆయన అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క బర్డ్ ఫ్లూకి సంబంధించి ఇప్పటికే నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతా ఉంది. అయితే ఇప్పుడు మీరు కేంద్ర బృందంతో కలిసి కూడా రక్త నమూనాలుగా తీసుకున్నట్టు తెలుస్తుంది. అసలు ఎక్కడెక్కడ తిరిగారు, ఏంటి అసలు ఈ యొక్క మనుషులకి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఏంది? మీకు తెలిసే ఉంటుంది, బర్డ్ ఫ్లూ నెల్లూరు జిల్లాలో 2 ప్రాంతాల్లో చూడడం జరిగింది. ఒకటి గుమ్మళ్ళ దెబ్బ కోవూరు మండలం, రెండోది చాటగొట్ల పొదలకూరు మండలం. సో ఆ 2 ఏరియాల్లో శానిటేషన్ ప్రాసెస్ చేశాము, అదేవిధంగా సర్వేలెన్స్ ప్రాసెస్ చేశాము. ఆ ఏరియాల్లో మనుషులకి ఎవరికైనా ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించిన లక్షణాలు ఉన్నాయో లేదో చూడడానికి సెంట్రల్ టీం నుంచి డాక్టర్ గుర్మీత్ కౌర్ గారు, తర్వాత డాక్టర్ శ్రేయస్ శర్మ, డాక్టర్ స్మితా అగర్వాల్ గారు వచ్చారు. సో ఈ సెంట్రల్ బృందంతో పాటు స్టేట్ నుంచి డాక్టర్ మల్లేశ్వరి గారు వచ్చారు. సో ఈ బృందాలతో పాటు మేము ఈ ప్రదేశాలను మొత్తం విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ మనుషులకి ఏమైనా ఈ వ్యాధి సంక్రమించిన చూడడానికి కొంతమంది దగ్గర నుంచి నమూనాలు సేకరించి వాటిని తిరుపతి స్విమ్స్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇప్పటి వరకు మానవులకు ఎవరికి ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించిన లక్షణాలు లేవు. ప్రతి ఏరియాలోనూ మేము హౌస్ టు హౌస్ సర్వే చేశాము. ఆల్మోస్ట్ ఆ ఏరియాకి చుట్టుపక్కల 3 కిలోమీటర్లు మేము హౌస్ టు హౌస్ సర్వే చేశాము. ఇప్పటి వరకు ఎవరికి ఇన్ఫెక్షన్ సోకినట్లు ఆనవాళ్ళు రాలేదు. అయితే ఈ యొక్క శాంపిల్స్కి తిరుపతికి కూడా పంపించామని చెప్తున్నారు. ఈ యొక్క రిజల్ట్ ఎప్పుడు రావచ్చు సార్? ఈ రిజల్ట్ రేపు సాయంత్రం వస్తుందండి. రేపు సాయంత్రం రాగానే మీకు పత్రికాముఖంగా అందరికీ మేము తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికే ప్రజలు కూడా చాలా భయాందోళన చెందుతున్నారు. ఈ యొక్క వైరస్కి సంబంధించి భయాందోళన చెందాల్సిన అవసరం ఉందా? అసలు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ వ్యాధికి సంబంధించిన ఇంక్యుబేషన్ పీరియడ్ కానీ ఇన్ఫెక్టివిటీ కానీ ఆల్రెడీ అయిపోయింది. కాబట్టి ఇది మానవులకు సంక్రమించే అవకాశాలు లేవు. అయినా కూడా మన జిల్లా కలెక్టర్ గారు వారి ఆదేశాల మేరకు, అదేవిధంగా సెంట్రల్ టీం వారి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడైతే ఈ అనుమానిత ప్రదేశాల్లో వాళ్ళ దగ్గర నుంచి నమూనాలు సేకరించి వాటిని ల్యాబ్కి పంపించడం జరిగింది. ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు తెలిసే ఉంటుంది, నెల్లూరు జిల్లాలో చాలా ఏరియాల్లో ఈ చికెన్ షాపులు కూడా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఏవైతే కోళ్ళ ఫారాలు ఉన్నాయో కోళ్ళ ఫారాలకు సంబంధించినటువంటి ఆ కోళ్ళ రైతులు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కూడా రక్త నమూనాలు సేకరించిన పరిస్థితులు ఏమన్నా, అంటే ఇప్పటికే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా పర్యటించారని తెలుస్తుంది. వాళ్ళ రక్త నమూనాలు కూడా అంటే దగ్గరలో ఉన్నటువంటి వారు ఏమన్నా తీసుకున్న పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? తీసుకున్నామండి. నిన్న కోళ్ళ ఫారాలు వాళ్ళ యజమానుల దగ్గర తీసుకున్నాము. కోళ్ళ ఫారాల్లో పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా ఈ వ్యాధి ప్రబలకుండా చూడడానికి హెల్త్ టీం వర్క్ చేస్తున్నారు. వాళ్ళ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వెటర్నరీ పీపుల్ అంటే వ్యాధి వచ్చిన కోళ్ళను చంపడానికి వాడిన వెటర్నరీ పీపుల్ వాళ్ళ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎవరికి ఏ విధమైన లక్షణాలు కనిపించలేదు. అందరూ బాగున్నారు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేడం, ఈజ్ దేర్ హ్యూమన్ ట్రాన్స్మిషన్? No, there is no human transmission and there are no human cases reported as of now. Actually speaking, this was actually a point source epidemic only. It was at one time an outbreak happened in the entire birds
and only those birds. There are no new birds also getting infected, and there is no any human being also infected. Nobody is infected. How much the precautions this virus? No, we still have to take the precautions, and any person developing symptoms like sore throat, cough, fever, loss of weight, or body pains in contact with the poultry, he should report to the health facilities, because although no human cases are there, still the threat continues. Okay, we have to be vigilant still. Although everything is under control so far, everything is looking good and promising, but still we have to be careful. అయితే ఇటు నెల్లూరు జిల్లాలో ఏదైతే బర్డ్ ఫ్లూ కలకలం చెందుతున్న క్రమంలో ఇటు కేంద్రానికి సంబంధించినటువంటి బృందంతో పాటు రాష్ట్రం ఇటు నెల్లూరు జిల్లా వైద్య బృందం అంతా కూడా ఈ యొక్క నమూనాలను కూడా సేకరించడం జరిగింది. దానికి సంబంధించిన రిజల్ట్ కూడా ఇటు తిరుపతి సిమ్స్ హాస్పిటల్ నుంచి రేపు వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ వైరస్ ఏదైతే H5N1 అనుకుంటున్నటువంటి వైరస్ ఇటు ఎవరికి కూడా హ్యూమన్ మీద ప్రభావం చూపించినటువంటి పరిస్థితులు లేవని చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి కొద్ది రోజుల పాటు చికెన్ తినకుండా, అంటే ఆ పరిసర ప్రాంతాలకు చెందినటువంటి వారు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు వైద్యులు కూడా సూచనలు చేస్తున్నారు. ఇటు వైద్యులు కూడా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఈ యొక్క వైరస్కి సంబంధించినటువంటి అవగాహన కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.